దివంగత నేత డాక్టర్ వైఎస్ రాజశేఖర్ రెడ్డి గారి సోదరైనటువంటి వైఎస్ విమలారెడ్డి గారికి పాస్టర్ ప్రవీణ్ పగడాల గారంటే ప్రత్యేకమైనటువంటి ఇష్టం ఉంది, అభిమానం ఉంది అంటూ ఒక సందర్భంలో విమలారెడ్డి గారు చెప్పినటువంటి నేపథ్యంలో అసలు ప్రవీణ్ పగడాల గారి మీద ఎందుకు ఇప్పుడు విమలారెడ్డి గారికి అంత ఇష్టం, అసలు ఏ సందర్భంలో ఆవిడ ఆ వ్యాఖ్యలు చేయాల్సి వచ్చిందనేది మనం విశ్లేషణ చేసుకుందాం. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు, ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ సిఎస్ రావు గారు. సార్తో మాట్లాడదాం. సార్ నమస్తే. సార్ నమస్తే. ప్రముఖ పాస్టర్ అయినటువంటి ప్రవీణ్ పగడాల గారంటే నాకు చాలా ఇష్టం అని చెప్పి ఈ మధ్య కాలంలో విమలారెడ్డి గారు మాట్లాడడం జరిగింది. ఏంటి సార్, ఎందుకు ప్రవీణ్ పగడాల గారంటే విమలారెడ్డి గారికి అంత ఇష్టం అంటే ఏం చెప్తారు? ఇప్పుడు ఆవిడేదో ఒక బుక్ రాయాలనుకున్నారట, ఓకే, త్రిత్వం అనేటువంటి టైటిల్ తోటి. త్రిత్వం సేమ్ టైటిల్ తోటి పాస్టర్ ప్రవీణ్ కూడా త్రిత్వం అనేటువంటి బుక్ రాశారు. ఈవిడ రాద్దాం అనుకున్నారు, రాయలేదు. ఇతను రాద్దాం అనుకొని రాసేసాడు త్రిత్వం అనేటువంటి బుక్. రాసి మార్కెట్లో విడుదల చేశారు. ఏంటి దాని యొక్క త్రిత్వం బుక్ యొక్క లక్ష్యం ఏంటంటే, మతం కాదు, ఎవరికైనా మనిషిలాగా ఉండాలి. మతం అనేది మనిషిని ద్వేషింపజేస్తుంది. ఆయన కొన్ని వ్యాఖ్యలు కూడా చేయడం జరిగింది సార్. మనిషిని ఒక క్రైస్తవుడిగానో, మహమ్మదీయుడిగానో, హిందువుగానో, సిక్కులుగానో, బౌద్ధునిగానో ఇలా చూడకండి, ఒక మనిషిని మనిషిగా చూడండి. అవును, మతం మనిషిని బట్టలు చించుకునేలా చేస్తుంది, మతం వల్లే యేసు ప్రభు వారు మరణించారు అంటూ కూడా ఒక వ్యాఖ్యలు చేయడం జరిగింది. ఆయన కొన్ని వ్యాఖ్యలు చేశాడు. ఆయన ఆ వ్యాఖ్యలు చేసి తర్వాత దీని మీద రీసెర్చ్ చేశాడంట. ఆయన అది కూడా చెప్పాడు కంటిన్యూషన్లో. దీని మీద రీసెర్చ్ చేసి దీనికి ఒక కంక్లూజన్ ఇవ్వాలి అని చెప్పి త్రిత్వం అనేటువంటి టైటిల్ తోటి ఒక బుక్ రాయాలని చెప్పేసి అనుకున్నాడంట. అనుకున్నప్పుడు ఎవరితను అని చెప్పేసి విమలారెడ్డి గారు ఎంక్వైరీ చేశారట. ఓకే, చేసి తాను అనుకున్నటువంటి థాట్స్ని ఇతను కూడా అనుకుంటున్నాడు కదా అని చెప్పేసి ఒకసారి కలవాలనుకొని చెప్పి కలిశానని చెప్పి చెప్తున్నారు. ఆవిడ ఏమన్నారు అనేది నేను డైరెక్ట్గా మనం కాకుండా ఆవిడ ఏమన్నారు అనేది చూద్దాం. అసలు ఈ త్రిత్వం వ్యవహారం ఏంటి అనేది. సో వాయిస్. ఇలాంటి సందర్భాల్లో అతని గురించి మాట్లాడాల్సి వస్తుందని నేను ఎప్పుడు కూడా ఊహించలేదు. చాలా బాధగా ఉంది. నిన్న పొద్దు నుంచి కూడా 4 సంవత్సరాల క్రితము అతన్ని మొదటిగా కలిశాను నేను. 4 years బ్యాక్ మొదటిగా కలిశారంట. ఇతనంటే నాకు చాలా బాధగా ఉంది అని చెప్తున్నారు. 4 years బ్యాక్ కలిశారంట. ఎందుకంటే చాలా ఇష్టం, కానీ ఆయన చనిపోవడం బాధగా ఉంది. త్రిత్వం అనే బుక్ రాశాడు. నేను కూడా ఆ సమయంలో త్రిత్వము గురించి రాయడానికి మొదలుపెట్టాను. అందుకనే అతన్ని కలవాలని నాకు ఆశ కలిగింది. ఫోన్ చేయంగానే వచ్చి నన్ను సిపి ఆఫీస్లో కలిశారు. యవ్వన ప్రాయంలో దేవుని కాడెత్తుకొని ముందుకు సాగుతున్న ఆ బిడ్డను చూసి ఐ వాజ్ వెరీ ఇంప్రెస్డ్. ప్రవీణ్ అంటే నాకు చాలా ఇష్టం. అది త్రిత్వం అనేటువంటి బుక్ను ఈవిడ రాస్తున్న సమయంలోనే ఇతను రాసేసాడంట బుక్ని. ఈవిడేమో రాస్తున్నారట, ప్రవీణ్ ఏమో రాసేసాడట. ఎవరు అనేది తెలుసుకొని రమ్మని చెప్తే సిపి ఆఫీస్లో కలిశాను అంటున్నారు. మరి ఏ సిపి ఆఫీస్ ఏంటో మనకు తెలియదు. తక్కువ ఏజ్లోనే ఇతను చాలా మంచి ఒక బుక్ రాశాడు అనేటువంటి యాంగిల్లో అప్పటి నుంచి నాకు అతను అంటే ప్రత్యేకమైన అభిమానం. అందుకే నేను పిలిపించాను. 4 ఏళ్ల క్రితం నేను మాట్లాడాను అని చెప్పి చెప్తున్నారు. అంటే 4 years నుంచే ప్రవీణ్ పగడాల గారు తెలుసు. తర్వాత ప్రవీణ్ అంత్యక్రియల సందర్భంగా అక్కడ కూడా వచ్చారు. అక్కడ కూడా వచ్చి విమలారెడ్డి గారు మాట్లాడి వాళ్ళ కుటుంబంతో కూడా నాకు సన్నిహిత సంబంధాలు ఉన్నాయి, మానవీయ అనేటువంటి కోణంలో ఆలోచిస్తుంటారు వాళ్ళు, అన్నీ చాలా మానవీయ కోణం ఉంది అని చెప్పి కూడా చెప్పారు. అంటే వాళ్ళ కుటుంబ సభ్యులకి అత్యంత సన్నిహితురాలుగా కనిపిస్తున్నారు విమలారెడ్డి గారు. వాళ్ళ కుటుంబానికి సంబంధించినటువంటి అంశాలు విమలారెడ్డి గారికి కూడా తెలుసు అనేది ఆవిడ మాటల్లోనే మనకి అర్థమవుతుంది. ఆవిడ అంత్యక్రియలప్పుడు మాట్లాడినటువంటి మాటలు కానీ, లేదా ఇప్పుడు ఈ త్రిత్వం అనేటువంటి బుక్కు సంబంధించినటువంటి పరిచయం కానీ, ఇవన్నీ చూస్తే 4 years నుంచి ప్రవీణ్ పగడాలతోటి పరిచయాలు అయితే ఉన్నాయి. ఆ ఫ్యామిలీతో కూడా పరిచయాలు ఉన్నాయి. కేవలం ప్రవీణ్ పగడాలనే కాదు, ఫ్యామిలీతో కూడా పరిచయాలు ఉన్నాయి. బహుశా నేను అనుకోవటం అప్పటి వరకు కడప ఈ ప్రవీణ్ పగడాలది అనేది కూడా తెలిసి ఉండకపోవచ్చు ఆవిడకి. ఎందుకంటే 4 years బ్యాకే ఫస్ట్ టైం నేను కలిశాను అని చెప్పి అంటున్నారు కదా.
ప్లస్ ప్రవీణ్ పగడాలది ఎక్కడ, కడప జిల్లా ప్రొద్దుటూరు. అక్కడ ఉండేటువంటి ఫ్యాక్షనిజాన్ని అడ్డుకున్నాను, ఆ తర్వాత గంజాయి, డ్రగ్స్, తర్వాత వేరే ఒక అతన్ని నేను చంపాను అని కూడా చెప్తున్నారు కదా. ఆ తర్వాత యేసు ఇచ్చినటువంటి డైరెక్షన్ తోటి కంప్లీట్గా మారిపోయానని చెప్పి ఆయన చెప్తున్నారు. ఎవరు, ఆయన బతికున్న రోజుల్లో ప్రవీణ్ చెప్పినటువంటి మాటలే కంప్లీట్. అప్పటికి చంపాను, ఒక అతను చంపానని కాదు, చచ్చిపోయాడు అనుకున్నాను, కానీ అతను బతికాడు. తర్వాత వాళ్ళ సిస్టర్ ఎవరో సిఐగా ఉంటే ఆ కేసు నుంచి బయటపడటం జరిగింది. ఆ తర్వాత హైదరాబాద్ వచ్చాను. హైదరాబాద్లో ఒక సువార్త విని ఆ వ్యాఖ్యలు విన్న తర్వాత కంప్లీట్గా తనలో మార్పు వచ్చిందని చెప్పారు. అప్పటికి ఇప్పటికీ కంపేర్ చేసుకుంటే, అంటే ఆ సువార్త హైదరాబాద్లో యువజన సువార్త జరిగినప్పటికీ అంతకుముందుకి వేరియేషన్స్ చూసుకుంటే లైఫ్లో 2 కోణాలు కనపడతాయి, కంప్లీట్ వేరియేషన్స్ కనిపిస్తాయని చెప్పి ప్రవీణ్ తన వీడియోల ద్వారా చెప్పినటువంటి ఉన్నాయి. ఇప్పటికి కూడా సోషల్ మీడియాలో ఉన్నాయి. అయినంత మాత్రం ఆయన అప్పట్లో క్రైమ్ చేశాడని మనం అనలేము. ఎందుకంటే అదొక మార్పు. ప్రతి ఒక్కరి జీవితంలో ఏదో ఒక పాయింట్ దగ్గర కొన్ని మార్పులు వస్తుంటాయి, పరివర్తన చెందుతారు. ఆయన పరివర్తన చెందారు, అది కీస్తూ పరివర్తన దిశగా తీసుకెళ్లారని చెప్పి నమ్ముతున్నారు ఆయన. ఆ తర్వాత త్రిత్వం అనేటువంటి బుక్ రాసేంత వరకు వెళ్ళారని అంటే, యాక్చువల్గా అది మార్కెట్లో ఎవరైనా రాశారా అని చెప్పేసి ఈయన సెర్చ్ చేశాడంట. ఓకే, ఫస్ట్లో ఎవరు రాయలేదని చెప్పి ఆయన ఒక నిర్ణయానికి వచ్చిన తర్వాతనే బుక్ రాశానని చెప్పి ఆయన చెప్తున్నారు. ఆయన వీడియోలో ఉంది అది. మరి అప్పటికే నేను బుక్ రాస్తున్నానని చెప్పి విమలారెడ్డి గారు చెప్తున్నారు. సో విమలారెడ్డి గారు ఏమో నేను బుక్ రాస్తున్నాను, ఆల్రెడీ నేను బుక్ రాస్తున్నప్పుడే ఈ త్రిత్వం అనేటువంటి బుక్ని ప్రవీణ్ రిలీజ్ చేశారని చెప్పి చెప్తున్నారు. ప్రవీణ్ ఏమన్నారు, నేను త్రిత్వం అనేటువంటి బుక్ను రాయడానికి ముందుగా ఎవరైనా రాసి ఉంటారా అని చెప్పి నేను మొత్తం సెట్ చేశాను, ఎవరూ రాయలేరు, కానీ దీని అవసరం ఉందని చెప్పేసి నేను రాశాను అని చెప్పి చెప్పారు. అంటే అదే ఈ మతాలకు సంబంధించినటువంటి ఏ మతం అయినా సరే ఈ మతం అనేది ఉండకూడదు అని చెప్పి చెప్తూ ఒక ఛానల్ గురించి కూడా మాట్లాడాడు ఆయన. నేను ఆ ఛానల్కి సంబంధించి ఏం మాట్లాడానని కూడా నేను చెప్తాను. ఓకే, ఆ ఛానల్ గురించి కూడా అతను ఒక వాయిస్ ఆయనది నేను వినిపిస్తాను. ఆ ఛానల్ గురించి ఆయన మాట్లాడినప్పుడు ఆయనకి ఎంత పరివర్తన ఉంది అనేది మనకు అర్థమవుతుంది. ఏ ఛానల్, ఆ ఛానల్ ఆయన వాయిస్ అద్భుతంగా ఉంటుంది. ఇది ఆడియో. వాడు నీకంటే బెటర్ క్రైస్తవుడు. ఒకవేళ మీరు కులాన్ని పాటిస్తూ ఉంటే వాడేమంటాడంటే కులము అడిగేవాడు అడ్డగాడిదా అని వేస్తాడు టీవీలో. ఎత్తడైనా కనీసం వాడుకున్న బుద్ధి కూడా మీకు లేదంటే ఇక మీ కర్మ, దానికి నేనేం చేయలేదు. మళ్ళీ మీరు నేను పరలోకం పోవాలా అంటే దానికి కులం ఎత్తుకున్నవాడు పరలోకం కాదు కదా, ఏ లోకానికి పోడు, ఈ లోకంలోనూ వాడు బతకలేడు సరిగ్గా. ఎందుకంటే ఆ కులం పూసుకున్నాడు, ఆ కంపు వాడికి వస్తూ ఉంటది, అయినా వాడు దాన్ని సొగసు అనుకుంటాడు. కులము అడగద్దు, కులము చెప్పద్దు, కులంలో బతకద్దు, కులంలో పెళ్లిళ్ళు చేసుకోవద్దు. కులము అన్నది కొట్టేసి మిగిలిన అన్ని ప్రాతిపదికలు చూడండి. పెళ్లి అన్నది కేవలము ఒక స్త్రీకి ఒక పురుషునికి మధ్య మాత్రమే జరగాలి. కులానికి వ్యతిరేకంగా నిలబడండి. TV9 వాడు నీకంటే బెటర్ క్రైస్తవుడు. TV9 వాడు మీకంటే బెటర్ క్రైస్తవుడు అని చెప్తున్నాడు. అంటే ఒక ఛానల్ పేరు కూడా తీసుకొచ్చాడు అన్నమాట. అంటే కులము మతాలు అనేవి ఈ సమాజాన్ని చీల్చేస్తాయి, దాని నుంచి బయటపడండి అని చెప్తున్నారు. మంచిది, అందుకే త్రిత్వం అనేటువంటి బుక్ రాశారు, దాని యొక్క లక్ష్యం కూడా అదే అని చెప్పి చెప్తున్నారు అనమాట. అందుకు నేను అది ఆడియో వినిపించా, ఆయన వాయిస్ ఆయన మాట్లాడింది. సో ఈ త్రిత్వం బుక్ ఆకర్షించింది విమలారెడ్డి గారిని. అప్పటి నుంచి ప్రవీణ్ పగడాల గారిని ఆవిడ కలవడం, వాళ్ళిద్దరూ పరిచయం, అక్కడ మానవీయ కోణంలో ఫ్యామిలీ ఉంటూ ఇవన్నీ కూడా ఆవిడ చెప్తున్నారు. మరి అసలు ఈ త్రిత్వం వ్యవహారం ఏంటనేది కూడా మరి ఆలోచించాలి కదా. త్వరలో బయటికి రాబోతుందంటారా త్రిత్వం? మరి అసలు ఏంటి ఆ త్రిత్వం, ఏమైనా వెనక ఏం నడిచింది అనేది కూడా మనకి కొత్త కోణం అనమాట. ఇది సోషల్ మీడియాలో ఇప్పుడు వస్తుందన్నమాట. పైగా విమలారెడ్డి గారు ఆ రోజు ఏమన్నారంటే, అక్కడికి పోయి అంత్యక్రియల సందర్భంగా ఇది దేవుడి ప్రణాళిక, దీన్ని ఎవరు ప్రశ్నించడానికి కూడా లేదు అన్నారు. ఈ దేవుడి ప్రణాళిక, ప్రవీణ్ పాస్టర్ చనిపోవడం అనేది ఎవరు ప్రశ్నించే హక్కు కూడా లేదన్నారు ఆ వీడియోలో. సో ఇలాంటివన్నీ కూడా కొంత
కొంతమందిని ఆలోచింపజేస్తున్నాయి, హిందూ సమాజాన్ని కూడా ఆలోచిస్తుంది. హిందూ సమాజంలో కొంతమంది ఇలాంటి డౌట్స్ ఎక్స్ప్రెస్ చేస్తున్నారు. ఓకే. ఇటువైపు ఏమో క్రిస్టియన్స్, ఇంకొక వైపు ఏమో ముస్లిం ప్రతినిధులు కొంతమంది, అందరు కాదు కొంతమంది. సో కాబట్టి దీనికి ఎక్కడో దగ్గర అన్ని కోణాల నుంచి దాన్ని పరిశీలించాలి. ఇప్పుడు ఈ త్రిత్వం ఏంటి, ఈ ప్రణాళిక ఏంటి, ఈ క్షమించేద్దాం అంటే ఏంటి, వీటన్నిటి మీద కూడా కొంత దృష్టి పెట్టాల్సినటువంటి అవసరం అయితే ఉంది. ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్.